అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1వ తారీఖు అంటే పండుగ రోజు సుమారుగా 2,900 కోట్ల రూపాయలు ఎందరో అభాగ్యులు అంటే రాష్ట్రంలో 64 లక్షల మంది పెన్షన్ హోల్డర్స్ ఉన్నారు. వాళ్ళ కోసం గత 23 నెలలుగా ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం దిగ్విజయంగా ఉంది. ప్రతి ఒక్క గ్రామంలో, వార్డులో, అలాగే ప్రతి ఒక్క దగ్గర చర్చ ఒకటే ఉంటుంది. 1వ తారీఖు వస్తే ఇంటి పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబాన్ని ఆదుకుంటాడనే దానికి ఒక్కటి చాలు. ఈ విధంగా భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో ఇంత దిగ్విజయంగా ఈ పెన్షన్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో 200 రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఉంటే కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నామంటే ఒకసారి గుర్తు చేసుకోవాలా. పేదల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అలాగే ప్రతి ఒక్క శాఖలో తనదైన ముద్ర ఉండే విధంగా రాష్ట్రంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు మనం అందరం ఇక్కడ రావడం ఏమంటే, ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత హిందూ ధర్మ పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాలన్నింటినీ పునర్నిర్మాణం కోసం ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. దానిలో భాగంగానే దేవాదాయ ధర్మాదాయ శాఖ అలాగే టీటీడీకి సంబంధించి కొన్ని వేల దేవాలయాలకు 100 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. దానిలో భాగంగానే మా సొంత నియోజకవర్గం రాయచోట్లో ఈ 20 నెలల్లోనే సుమారుగా 22 కోట్ల రూపాయలు CGF ప్లాంట్ కింద శాంక్షన్ చేశామంటే ఒకసారి అర్థం చేసుకోవాలా. రేపు రాబోయే 3 సంవత్సరాల్లో కూడా నియోజకవర్గంలో ఉండే అన్ని ఊళ్ళల్లో తప్పకుండా ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలో కూడా తప్పకుండా అక్కడ పూజారి వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా గవర్నమెంట్ ద్వారా ధూపదీప నైవేద్యం స్కీమ్ ను కూడా ఇంప్లిమెంట్ చేస్తామని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇంత గుళ్ళల్లో ఈ పరిరక్షణకు అలాగే పునర్నిర్మాణానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి గారు, అలాగే ముఖ్యంగా ఈ ఎన్విరాన్మెంట్ సిబ్బంది, వీరందరికీ మన తరఫున ధన్యవాదాలు తెలియజేసుకోవాలా. ఎందుకంటే ఈరోజు గుడి నిర్మాణం అంటే ఆషామాషి కార్యక్రమం కాదు. ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని వేలాది దేవాలయాల నిర్మాణం జరిగినాయి. రేపు రాబోయే కాలంలో కూడా చరిత్ర చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలోనే వేలాది దేవాలయాల పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి గారి టార్గెట్ రాష్ట్ర వ్యాప్తంగా 10,000 దేవాలయాల నిర్మాణం జరగాలని చెప్పారు. ప్రతి ఒక్క కాలనీలో ఒక దేవాలయం ఉండాలి. ఎక్కడైతే దేవాలయాల స్థాపన జరుగుతుందో అక్కడ శాంతి పరిరక్షణకు కూడా చోటు ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటున్నా. అలాగే మనందరికీ తెలుసు, ఇప్పటికే 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. విజయోత్సవాలు కూడా గత 20 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాన్ని అంటే ఎక్కడ ఏ విధమైన లోపాలు లేకుండా ఈ 2 సంవత్సరాల్లో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మన నియోజకవర్గం విషయానికి వస్తే ఏవైతే మౌలిక సదుపాయాల రంగాలు ఉన్నాయో అన్ని దానిలలో మనకు రావాల్సిన వాటాను తీసుకోవడం జరిగింది. దేవాలయాలు అనుకోండి, హాస్పిటల్స్ అనుకోండి, విద్యారంగానికి సంబంధించిన స్కూల్స్, మొన్నే ఒక గురుకుల పాఠశాల కూడా ఇక్కడ శాంక్షన్ కావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 10 పాఠశాలలు వస్తే దాంట్లో రాయచోటికి కూడా చోటు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఎక్కడా రాజీ పడకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధిలో మేము పనిచేస్తామని తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. గ్రాంట్ ఏదైతే ఉందో రాష్ట్ర దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ ఇస్తుందో దాంట్లో భాగంగా ఇప్పటికే 9,25,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఎప్పుడూ ముందుండే టీటీడీ ధార్మిక సంస్థ, దాని ద్వారా 12,25,00,000 రూపాయలు కేటాయించడం జరిగింది. ఇప్పటికీ సుమారుగా 68 దేవాలయాల నిర్మాణం కోసం ఈ నిధులు రిలీజ్ చేశాము. ముఖ్యంగా మన నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా 1వ ప్లేస్ లో ఉంది. ఇంకా గర్వంగా చెప్తున్నాం, ఇప్పటికి నియోజకవర్గ వ్యాప్తంగా 6 మండలాలు మున్సిపాలిటీలో
ఇంకా 100 అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. ప్రతి గ్రామ నాయకుడికి ఒకటే చెప్తున్నాం, దేవాలయాల నిర్మాణం కూడా మన బాధ్యత కాబట్టి తప్పకుండా మా దృష్టికి తీసుకొచ్చినతో టీటీడీ ద్వారా అలాగే మన ఎన్విరాన్మెంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా నిధులు తీసుకొచ్చి ఇక్కడ నిర్మాణం కూడా చేపడతామని తెలియజేస్తాం.